తెల్ల తెల్లవారే మన పల్లెలు ఏమాయే, ఉత్తరాంధ్రలోనూ మన ఊరులు ఏమాయే. తెల్ల తెల్లవారే మన పల్లెలు ఏమాయే, ఉత్తరాంధ్రలోనూ మన ఊరులు ఏమాయే. కోడి కూతలు, పిట్టలరుపులు, లేగ దూడలు, కవ్వం కుండలు, సల్ది మూటలు, కవ్వం కుండలు, సల్ది మూటలు. ఎటు పోయినమ్మా మన ఎన్నెల పాటలు, ఏమైపోయినవో మన రాత్రుల ఆటలు. ఎటు పోయినమ్మా మన ఎన్నెల పాటలు, ఏమైపోయినవో మన రాత్రుల ఆటలు. తెల్ల తెల్లవారే మన పల్లెలు ఏమాయే, ఉత్తరాంధ్రలోనూ మన ఊరులు ఏమాయే. ఊరు పండగలు, పెళ్లి సందడులు, అక్కల పాటల సెక్క భజనలు, అక్కల పాటల సెక్క భజన. బామలు ఆడిన బాగోతాలు, బామలు ఆడిన బాగోతాలు. గానుగాటలు, ఈల పాటలు, సిరతా బిళ్ళల కొమ్మలాటలు, సిరతా బిళ్ళల కొమ్మలాటలు. పిల్లల పెద్దల పెర్రాటాటలు, పిల్లల పెద్దల పెర్రాటాటలు. ఎటు పోయినమ్మా మన సరదా పండుగలు, ఏమైపోయినవో మన సరదా సందడులు. తెల్ల తెల్లవారే మన పల్లెలు ఏమాయే, ఉత్తరాంధ్రలోనూ మన ఊరులు ఏమాయే. అమ్మ తల్లుల డప్పుల గెంతులు, హరిదాసుల మధ్యల వంతలు, తాళం పాటలు తెప్పెటగుళ్ళు, తాళం పాటలు తెప్పెటగుళ్ళు. ఎటు పోయినమ్మా మన జనపదుల కలలు, ఏమైపోయినవో మన జనం కన్న కలలు. తెల్ల తెల్లవారే మన పల్లెలు ఏమాయే, ఉత్తరాంధ్రలోనూ మన ఊరులు ఏమాయే. బావ వరుసలు, మరదల పాటలు, సామెతలు మన చక్కదనాలు, సామెతలు మన చక్కదనాలు. తిరగల్లి పాటలు, తీయదనాలు. ఎటు పోయినమ్మా మన తుమ్మెదల పాట, ఏమైపోయిందో మన గజ్జల గల్లాట. తెల్ల తెల్లవారే మన పల్లెలు ఏమాయే, ఉత్తరాంధ్రలోనూ మన ఊరులు ఏమాయే. యంత్రాలొచ్చి యజమానొచ్చి, ఇంగ్లీష్ భూతం ఇంటికి వచ్చే, ఇంగ్లీష్ భూతం ఇంటికి వచ్చి. పట్టణ భూతం పట్టుకున్నది, పట్టణ భూతం పట్టుకున్నది. పాడు చేసినమ్మా ఆ మనిషి మీద ప్రేమ, ముంచుకొచ్చినమ్మా ఆ డబ్బు మీద ప్రేమ. తెల్ల తెల్లవారే మన పల్లెలు ఏమాయే, ఉత్తరాంధ్రలోనూ మన ఊరులు ఏమాయే. తెల్ల తెల్లవారే మన పల్లెలు ఏమాయే, ఉత్తరాంధ్రలోనూ మన ఊరులు ఏమాయే. థ్యాంక్ యూ. చాలా బాగుంది పాట కూర్మారావు గారు. ఈ పాట రాసింది ఎవరండి? ఈ పాట రాసినటువంటిది ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందినటువంటి జానపద కవి వంగపండు ప్రసాదరావు గారు. ఈ పల్లి ఏ విధంగా అంతరించిపోతుంది, పల్లెల్లో ఉన్న కళలు, పల్లెల్లో ఉన్న ఆటలు, పెళ్ళిళ్ళు, సరదా సందడులు, పండగలు, అమ్మతల్లుల పండుగలు, హరిదాసుల తాలూకవి, తప్పెటిగుళ్ళు, తాళం పాటలు, చెక్క భజనలు, అక్కల పాడిన పాటలు, సామెతలు, చక్కదనాలు ఎలా అంతరించిపోతున్నాయో అద్భుతమైనటువంటి ఒక పాట రూపంలో మన వంగపండి ప్రసాదరావు గారు ఈ పాట ద్వారా తెలియజేస్తారు. అంటే ఆధునిక సంస్కృతి ఎలా పల్లె వాతావరణాన్ని చెడగొడుతుంది అనేది. చాలా బాగుందండి, చాలా బాగుంది. కూర్మారావు గారు ఈరోజు చాలా పాటలు అందించారు. ఇంకా మరిన్ని పాటలు మీ నుండి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.